పంచకావ్యములు వీటి గురించి చాలా కాలం నుండి వెతుకుతున్నాను. వీటి వివరములు కొంచెం చెబుతారా?
నేను అల్లసాని వారి మంచరిత్రను తొలి ప్రబంధ కావ్యాన్ని నాలోనే అభివృద్ధికి ప్రభరాజ్ఞల ప్రేమ కథ ఎన్నో వర్ణనలు నవరసాలు అన్న సంపదన నేను ఈ తెలుగు తోటలోని గంధపు మొక్కను ప్రజలకెల్లను కను రామరాజుగాయే చారు సత్వాజుడీశ్వర నారసింహ భూమి ముని కృష్ణరాయ గభ్యుదయ మంది పెంపు మీరంగదాత్రి బాలింపుచుండ పెంపు మీరంగదాత్రి బాలింపుచుండ. నేను శ్రీకృష్ణదేవరాయల వారి కావ్యకర్ణను అమృతమాల్యలను. నన్ను రాయల్ వారు భక్తితో తిరుమల వైభవము వెంకటేశ్వర స్తుతికి రచించారు. నన్ను ఆ వెంకటేశ్వర పాదాలకి అంకితం చేశారు. నేను ఈ తెలుగు తోటలోని సంపెంగ మొక్కను. అంబోధి కన్యకా కుజ కుంభోభిత జంబారి ముక్త దక్షిణ కంబోజాక్షునకు స్వామి హయాక్షునకం. నేను చేకూరి వెంకటస్వామి గారిని విజయుడు విలాసముగా ప్రవర్తించిన కొన్ని సంఘటనలు అనేక వర్ణనలతో ఈ కావ్యం ప్రత్యేకత. నేను తెలుగు తోటలో మల్లెపువ్వని శ్రీరాజు రఘునాథో శ్రీరాముని వేరవెలయు విజయ విలాసం రారోగ్యాభ్యాసం సారస్వత జయమూల సంగం జగవిన వినయం. నేను భక్తిమూర్తి ప్రబంధ కావ్యాన్ని పసచెరుతును. మహాభారతంలోని ఒక ఘటన పట్టగాని పద ప్రయోగానికి ఒక మర్చుతున్నని. నేను ఈ తెలుగు తోటలోని మొగలి పువ్వు మొక్కను వెనుల విందే అమృత పొసనల పొందే యమంద సుమాచరదలిని గానము కిందే రాజమానంద బ్రహ్మమైన అధిపతి పలికి. నేనే ఆ సరస్వతి మానస పట్టుడు వికట కవి మహాకావ్యాన్ని పాండురంగ మహత్యం తెలిపే పద్య గద్య కావ్యాన్ని నేను. ఈ తోటలోని పారిజాతపు మొక్కలు జయ విజయ పూర్వ వివర్గ విజయ జయ కల్ప ముదీనా సమద దరుచరాజయ సంరక్షిత వందనా జయ జయ సగుణ గుణాత్మా జయ శారదర జయ జయ సగుణ గుణాత్మా జయ శారదర జయ జయ సగుణ గుణాత్మా జయ శారదర. మన తెలుగు భాష తీరు తీయదనాన్ని తీరుదనాన్ని తెచ్చిన ఈ ప్రపంచ స్థాయికి తెచ్చిన ఈ పంచకావ్యములు. ఈ పంచకావ్యాలనే మహాకావ్యాలని కూడా అంటారు. మన తెలుగు తోటలో మన పంచకావ్యాల సాహిత్య పరిమళంలో ఆతరం ఈతరం పైతరం వారు కూడా ఆస్వాదించడం ఎంతో ఆనందకరం. ఈ తోటలోని పువ్వులు ఇలానే పెరుగుతూ పరిమళ